హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ తయారయ్యే విధానం చూసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే ఉదయాన్నే హడావుడి లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆలస్యం లేకుండా మన తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టానండి. అందులోకి తగినంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, చిటికెడంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక నేను ఇక్కడ ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మనం ఇలా పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేయడం వల్ల ఎగ్ బిర్యానీకి ఎగ్స్ టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి రెసిపీ. ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. అనాస పువ్వు ఇలా ఇక్కడ చెప్పిన హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసేసి ఒకసారి వేయించి, తర్వాత ఇక్కడ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి వేయించాలండి. హోల్ గరం మసాలా మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 స్పూన్ వరకు వేసానండి. ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాని ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి. టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. 2 టమాటాల పేస్ట్ కూడా మనం కుక్కర్లో వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ బిర్యానీలో టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి దగ్గరికి ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది. తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ పెరుగు వేసానండి. పెరుగు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం హోల్ గరం మసాలా వేసాం కదండి, అందుకని గరం మసాలా పొడి కూడా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్లో మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ పెరుగు, ఉప్పు, కారం మిశ్రమం మనకి బాగా ఫ్రై అయితే ఎగ్ బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ ముందుగానే రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి. 40 నిమిషాల పాటు నానబెట్టాను. నేను మామూలు రైస్తో చేస్తున్నానండి ఎగ్ బిర్యానీ. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా రైస్ని 3 సార్లు వాష్ చేసి తర్వాత తగినంత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మిశ్రమం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాసు నార్మల్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 వేసుకోవాలండి. మామూలు రైస్తో చేసుకున్నా సరే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసానండి. వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే వేసుకొని ఇప్పుడే కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా మనం వాటర్లో వేసేయాలి. వేసేసి మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి విజిల్ వేయించుకోవాలండి. ఇలా పొంగొచ్చాక మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్లు వేయించుకుంటే సరిపోతుందండి మామూలు రైస్కి. అదే బాస్మతి రైస్కి అయితే 2 విజిల్లు వేయించుకోవాలండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే మాకు 3 విజిల్లు వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ పోయాక మూత తీస్తున్నానండి. ప్రెషర్ ఉండగా మూత తీయకూడదు.
చూడండి ఫ్రెండ్స్, మూత తీసిన వెంటనే మంచి అరోమా వచ్చిందండి. ఎగ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా ఉడికిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ప్రెషర్ కుక్కర్లో టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.